జూబ్లీ హిల్స్ సంపన్నులకు కేర్ ఆఫ్. హైదరాబాద్ సిటీలో కీలకమైన అసెంబ్లీ సెగ్మెంట్. సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సెక్టర్లో కీలకమైన పొజిషన్లో ఉన్నవారు ఇక్కడే ఉంటారు, కనిపిస్తూ ఉంటారు కూడా. ఏ పార్టీ అయినా ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునేది అందుకే. ఇలాంటి నియోజకవర్గం నుండి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు మాగంటి గోపీనాథ్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఇది కంచుకోటలా మారింది. గత ఎన్నికల్లో కారు పార్టీ ఓడిపోయిన జూబ్లీ హిల్స్ పై మాత్రం పట్టును నిలుపుకుంది. ఇక్కడి నుండి మాగంటి మూడవసారి గెలిచారు. ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు మాగంటి. సైకిల్ పార్టీ నుండి మొదలైన ఆయన ప్రస్థానం బీఆర్ఎస్లో కొనసాగింది. కేటీఆర్కి నమ్మిన వ్యక్తిగా, కేసీఆర్ శిష్యుడిగా ఆయనకు బీఆర్ఎస్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. 1963 జూన్ 2న హైదరాబాద్లోని హైదర్గూడెంలో మాగంటి జన్మించారు. కృష్ణమూర్తి, మహానంద కుమారి ఆయన తల్లిదండ్రులు. 1980లో వెంకటేశ్వర ట్యూటోరియల్స్ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆయన విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లోనే సాగింది. 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో BA పూర్తి చేశారు. చిన్నతనం నుండి రాజకీయాలపై ఆసక్తి ఉండేది ఆయనకి. చదువు పూర్తి చేసిన తర్వాత కొద్ది రోజులు వ్యాపారాలు చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. మాగంటి గోపీనాథ్కు ఎన్టీఆర్ అంటే ప్రత్యేకమైన అభిమానం. టీడీపీ పెట్టినప్పుడు పార్టీలో కీలకంగా తిరిగారు. 1985 నుండి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1987-88లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా పనిచేశారు. 1988-93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా సేవలందించారు. టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా వివిధ హోదాల్లో పనిచేశారు. రాజకీయంగా హైదరాబాద్ సిటీలో కీలక నేతగా ఎదిగారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుండి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీ నుండి టీఆర్ఎస్లో చేరిపోయారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి గెలిచారు. ఆ తర్వాత అసెంబ్లీలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2022లో టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున మూడవసారి విజయం సాధించారు. మాగంటి గోపీనాథ్ భార్య పేరు సునీత. ఆయనకు 3 పిల్లలు: వాత్యనాథ్, అక్షర, నాగదిశర. నిర్మాతగా కొన్ని సినిమాలు కూడా తీశారు ఈయన. రాజశేఖర్ హీరోగా రవణ, నా స్టైలే వేరు సినిమాలు, అల్లరి నరేష్ హీరోగా ప్రాణం మూవీ, నందమూరి తారకరత్నతో భద్రాద్రి రాముడు సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమాలకు విరామం ఇచ్చారు. జనాల్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ కార్యకర్తలకు అండగా ఉంటూ అందరిలో ఒకటిలా కలిసిపోయే మాగంటి గోపీనాథ్ ఇక లేరు అనే వార్త ఆయన అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. 2 రోజుల ముందు కూడా బోరబండలో పార్టీ కార్యకర్త అంత్యక్రియల్లో పాల్గొన్న మాగంటి గోపీనాథ్ ఆ తర్వాత తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్లో చేరి అందరినీ విడిచి వెళ్ళిపోయారు.